కౌలు కార్డులు అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 100కి 70% కౌలుదారులే. 100కి 70% కౌలుదారులే. ఇప్పుడు ఈ డబ్బులు బిగినయ్యాక పెద్ద సమస్య ఏమైందంటే కౌలు సచ్చినా రాసినా అంటున్నాడు ఎవరు. నీకు కౌలు కావాలంటే తీసుకో, ఏడాది కింద డబ్బులు ఇచ్చే నాకు రాసి నీకు అని చెప్తున్నారు. ఎందుకు? ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, రైతుకి ఇదివరకు 6,000, ఏళ్ళతో కలిపితే 13,500 వచ్చాయి. 13,500 ఒకవైపున గ్యారంటీగా తీసుకుంటూ ఈ కౌలు రైతు దగ్గర నుంచి 20,000, 30,000, 50,000 ఆ సరుకుని బట్టి ఆ పంటను బట్టి తీసుకునేవాడు. 2 రకాల ఆదాయం వచ్చింది రైతుకి. రైతు ఏమంటాడు, ఏడాది పొడుగున ఆ పంట పొలాన్ని నా చేతిలో పెట్టుకుని దాని మీద నేను 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు ఇన్వెస్ట్ చేసుకునుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ దాంట్లో ₹10 వడ్డీ కూడా రాదు నాకు అంటాడు భూ యజమాని. అంతే కదా, వాళ్ళకి ₹10 వడ్డీ కూడా రాదు. 25 లక్షలు, 50 లక్షల రూపాయలు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఏరియాలో ఓ ల్యాండ్ ఉందనుకోండి, 4 కోట్లు వాల్యూ చేస్తుంది. ఇలా కౌలు వచ్చేది 50,000. మరి అక్కడ రాసిస్తే లిటిగేషన్లకు పోతే 4 కోట్ల ఆస్తి వివాదంలో పడిపోతుంది. కాబట్టి రాసిలా వీళ్ళు అట్ట కాదు, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొచ్చింది కౌలు అందరికీ కౌలు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఒప్పుకోకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల ద్వారా లెక్క తీసి పంచాయతీరాజు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒరిజినల్గా పంట వేస్తున్నారో వాళ్ళకే అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇది